వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. సంచార జాతులు సంస్కృతికి వారధులని, తొలి పోరాట యోధులని, వీరి జీవన విధానం యావత్ సమాజానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు తెలిపారు. బీజేపీ మూల సిద్ధాంతమైన అంత్యోదయ అమలు చేస్తూ సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల సంక్షేమం, అభ్యున్నతి, ఆత్మగౌరవం నిలపాలని బీజేపీ ఏపీ శాఖ మహాసంకల్పం తలపెట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ఇటీవల విజయవాడ పార్క్ ఎన్ హోటల్లో సంచార సమాజం ముఖ్య నాయకులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఓబీసీ మోర్చా డిఎన్టీ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సంచార సమాజం వర్గాల సమస్యలు గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పరిష్కారం అందించాలని స్ఫూర్తి పేరుతో మంచి చర్చా వేదిక ఏర్పాటు చేశామన్నారు. సంచార జాతుల ఉద్ధరణ కోసం సంచారి పేరుతో అనేక సంవత్సరాలుగా వారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అనేక సదస్సులకు హాజరయ్యారు. ఇటీవల నాగపూర్లో జరిగిన జాతీయ సదస్సు కూడా ఆయన హాజరయ్యారు. వివిధ పత్రికలలో వ్యాసాలు ప్రచురించారు, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. సంచార జాతుల చరిత్ర, వారి సంక్షేమానికి చేపట్టవలసిన చర్యల గురించి ఆయన ప్రభాత్ న్యూస్ తో మాట్లాడారు. వాళ్ళు ఏ వృత్తిలోనైతే వాళ్ళు నైపుణ్యం ఉందో ఆ వృత్తిలో వాళ్ళు పెట్టి మైగ్రేషన్ వాళ్ళకి రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ తీసుకొచ్చేటటువంటి ఏర్పాటు చేస్తే అప్పుడు వాళ్ళు స్థిరపడతారు. ఇప్పుడు ఈరోజు పోతే కూడా వీళ్ళకి నన్ను ఒక కుటుంబ సభ్యుల్లో చూసుకుంటాను. వాళ్ళకి నేను దాదాపు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వాళ్ళ దగ్గరికి పోతుంటాను. వాళ్ళ ఆత్మీయులాగా, వాళ్ళ ఇంటి మనిషిలాగా నన్ను చూసుకుంటాను ఇప్పుడు. సో వాళ్ళకి మనం ఏదైనా చిన్న పని చేసినా కూడా ఎంతో కృతజ్ఞత విశ్వాసం ఉంటుంది. ఈ సంచార జాతులని సమాఖ్యం చేయాలని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది సార్? ఇంట్రెస్టింగ్. నేను ఈ సమైక్య ఆంధ్రలో పనిచేస్తున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాగర్ కర్నూలు అని ఒక రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్, జడ్చర్ల దగ్గర. జడ్చర్ల నేషనల్ హైవే, నాగర్ కర్నూలు కొద్దిగా డీవియేషన్. పోతుంటే ఒక చెట్టు కింద ఈ గంగిరెద్దు వాళ్ళు కనిపించారు. ఒక 10-15 కుటుంబాల సమూహం. నాకెందుకో వాళ్ళంటే ముందు నుంచి కూడా ఇంట్రెస్ట్. మన ప్రకాశం జిల్లాలో కూడా మనం పనిచేస్తున్నప్పుడు నేను ఈ కందుకూరు, సింగరాయకొండ మధ్యలో వాళ్ళ కోసం ఒక కాలనీ కట్టించాను, గంగిరెద్దు రోడ్డు కోసం ప్రత్యేకంగా. వాళ్ళ సంవత్సరంలో ఎక్కడ పోయి వచ్చినా కూడా మళ్ళీ సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి సెటిల్. ఆ అఫినిటీ నాకు వాళ్ళ పట్ల కొద్దిగా సానుభూతి ఉంది ముందు నుంచి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మెదక్లో జప్తి శివనూరులో వాళ్ళని ఎవరైతే రిహాబిలిటేట్ చేశారో దమ్మరోడ్, వాళ్ళు కూడా సంచార చేస్తారు. సో ఇక్కడ ఒక అమ్మాయి ఆ గుంపులో, ఆ సమూహంలో మూతికి నల్లటి మసి వేసుకొని, కొండకు అంటే మసి ఉంటుంది కదా, కనిపించింది. టీనేజ్ అమ్మాయి, 14-15 ఏళ్ళు ఉంటాయి. ఏమని మొహం గడుపుకోవడానికి కూడా వీలు కాదా, ఎందుకు నువ్వు మసి పూసుకున్నావు? ఆమె వెంటనే బోర్ని ఏడ్చేసింది. సార్, నేను ఇట్లుంటేనే నన్ను బతకనివ్వట్లేదు ఈ మగవాళ్ళు. నేను ఇంకా ఇది కూడా తీసేసి కాస్త అందంగా కనిపిస్తే నన్ను రాక్షసులాగా వాళ్ళు పీడించి నన్ను ఇబ్బంది పెడతారు. నేను ఇప్పుడు భిక్షాటన పోవాలన్నా కూడా నాకు చాలా ఇబ్బంది ఉంది సార్, నీకేమైంది అని నన్ను చాలా వ్యంగ్యంగా మాట్లాడటము, అది ఇది అని చెప్పేసి ఏడ్చింది. ఆ రోజు నుంచి నాకు ఒక ఆలోచన ఏమి వచ్చిందంటే, ఈ సంచార జాతుల్లో ముఖ్యంగా బాలికా విద్య, వాళ్ళకి విద్య పట్ల అంబేద్కర్ చెప్పినట్టు విద్య ఒక్కటే వీళ్ళని బాగు చేయగలదు అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఆ రోజు ఈ సంచారి అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను రిజిస్టర్ చేయడం జరిగింది. వారం 10 రోజులు. లైక్ మైండెడ్ పీపుల్, అలాగా కొద్దిగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల సానుభూతిని వాళ్ళందరూ కూడా కలుపుకొని దీంట్లో హైకోర్టు జడ్జెస్ను, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్ను కూడా ప్యాటర్న్స్గా పెట్టడం. ఎందుకంటే లెటర్ హెడ్ మీద వాళ్ళ పేర్లు ఉంటే వాళ్ళకి ఏమన్నా అపకారం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఆ లెటర్ హెడ్ మీద రాస్తే అక్కడ లోకల్ అధికారులు స్పందిస్తారనే ఉద్దేశంతో ఒక హై లెవెల్లో ఉండేటటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ను, పోలీస్ ఆఫీసర్స్ను అందులో సభ్యులుగా పెట్టి ఒక సొసైటీ రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి సంచార జాతుల కోసం నేను మరి వాళ్ళు ఎక్కడున్నా కూడా బాలికా విద్య అనేటటువంటి నినాదం
సలహా ఏంటంటే వాళ్ళకి ఎక్స్గ్రేషియల్ అవన్నీ ఏం చూడకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ అటువంటివి ఏం లేకుండా ఈ వృత్తి పని చేసుకునేటటువంటి వాళ్ళు సంచార జాతులు ఎవరైతే ఉన్నారో బుట్టలు అల్లుకునేవాళ్ళు, కోతులు ఆడించేవాళ్ళు, పాములు పట్టేవాళ్ళు, వీళ్ళందరికీ అక్కడికక్కడే ఒక 15,000 రూపాయలు గ్రాంటింగ్ ఎయిడ్ ఇచ్చేటటువంటి విధంగా ఈ 2017లో ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. ఆ సంచార జాతుల కోసం సంచారి ఆర్గనైజేషన్ నుంచి. మరి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెంటనే స్పందించి బీసీ వెల్ఫేర్ నుంచి, మన జిల్లాలో కలెక్టర్ పనిచేసిన ఉదయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె అప్పుడు బీసీ వెల్ఫేర్ ఇన్ఛార్జ్, ఆమెతో మాట్లాడి ఒక జీవో ఇప్పించడం అనేది జరిగింది. ఎవరైతే ఆడపిల్లల్ని బడిలో చేర్పిస్తారో రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకి ప్రోత్సాహంగా 15,000 రూపాయలు గ్రాంట్ ఇచ్చేటట్టు ఈ సీడ్ మనీని ఆ విధంగా ఉపయోగిస్తారు. ఈ సంచారికి సంబంధించినటువంటి ఇంకా భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఇది మనము ఇచ్చేవాళ్ళని కూడా తీసుకునే వాళ్ళని కాకుండా ఎవరికైతే లబ్ధి చేకూర్చాలనో వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి ఏం కావాలనో మనము పథకాలు రూపొందిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. మనం ఇచ్చే పథకాలు వాళ్ళకి ఉపయోగపడు, వాళ్ళకి కావాల్సిన పథకాలు మనము రూపొందించాం. ఆ కన్సల్టేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు కావాలి. వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని వాళ్ళకి అమలు పరిచే దిశలో వాళ్ళ సహకారంతో దాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ సార్. బాలిక విద్య ప్రధానం. నిన్న విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం, ఆ సమావేశం యొక్క నిర్ణయాల గురించి వివరించండి సార్. అది పార్టీ పరంగా జరిగింది. పార్టీ వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. ఆల్రెడీ ప్రెస్ రిలీజు అవన్నీ కూడా చేశారు. నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ జాతులు బాగుపడాలంటే విద్య ఒక్కటే మార్గం. మిగతావి ఎన్ని చేసినా కూడా అది టెంపరీగా వాళ్ళకి. రెండవది, గవర్నమెంట్ ఏ స్కీమ్ పెట్టినా కూడా స్కీమ్ వరకే ఉండిపోతుంది కానీ బట్ అమలు జరగట్లేదు వీళ్ళ కోసం. వీళ్ళకి సీడ్ ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ పెట్టి 200 కోట్లు రిలీజ్ చేసి ఇప్పటివరకు దాంట్లో డబ్బులే ఖర్చు కాదు. అక్కడ నేను జాయింట్ సెక్రటరీతో మాట్లాడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సార్ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వటంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఈ సంచార జాతులకి. ఎందుకంటే 64 జాతులు ఉన్నాయి. వాళ్ళు 10,000 మంది 20,000 మంది అట్లా పాపులేషన్ ఉన్నవాళ్ళు, ఎక్కువ పాపులేషన్ ఉన్నవాళ్ళు 1,00,000 మంది అట్లా ఉంటారు. వాళ్ళకి యూనిటీ లేదు. నేను నిన్న మీటింగ్లో చెప్పింది ఏంటంటే మీరందరూ విడివిడిగా పోతే మీకు బలం అనేది ఉండదు, యునైటెడ్గా ఉంటే మీకు బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. మిమ్మల్ని అందరినీ సంచార జాతులు అనేటటువంటి ఒక బ్రాకెట్ కింద తీసుకొస్తే, ఒక సమూహం కింద తీసుకొస్తే మీలో ఉండేటటువంటి సబ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, క్యాస్ట్ అని ఉన్నాయి, వాళ్ళ వృత్తిపరంగా ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ మీరు మీ ఆచారాలు వ్యవహారాలు మీరు చూసుకోండి. బట్ ఓవరాల్గా మీరు సంచార జాతులు అనేటటువంటి ఒక చట్టం కిందకి వస్తే మీకు బార్గెనింగ్ పవర్ వస్తుంది. అప్పుడు మిమ్మల్ని పొలిటీషియన్స్ గుర్తిస్తారు, ఎలక్ట్రల్ ఫోర్స్ మీకు పెరుగుతుంది. ఇప్పుడు మీరు 10,000 మంది 20,000 మంది నుండి ఎక్కడెక్కడో ఉంటే మీకు ఆ యూనిట్ అనేటటువంటిది ఎక్కడ వస్తుంది. కాబట్టి మీ పెద్దలతో ఆలోచించి ఒక సమూహం కింద ఏర్పడి సంచార జాతులు అనేటటువంటి ఒక గ్రూప్ కింద మీరు ఐడెంటిఫై అయితే బాగుంటుంది అనేది నిన్న సమావేశంలో చెప్పడం. ఇది ఈ నెల 30వ తేదీ జరగబోయేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇది బేసిక్గా వాళ్ళకి ఒక ఆత్మీయ సమ్మేళనంలాగా చేస్తున్నాం. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మారుమూల ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ ఆచార వ్యవహారాలను అక్కడ ప్రదర్శించుకునే విధంగా వాళ్ళ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రత్యేకతను సొసైటీకి ఇంట్రడ్యూస్ చేసే విధంగా వాళ్ళు ఒకప్పుడు ఈ మాధ్యమాలు లేనప్పుడు, ఈ టీవీలు రేడియోలు లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు వీళ్ళే మన భారతీయ సంస్కృతిని మన ఇళ్ళ దగ్గరికి వ్యాప్తి చేయడంలో తోడ్పడ్డారు. సో వాళ్ళకి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు అనాథలు అంటారు. ఇప్పుడు వీళ్ళంతా ఈ సంచార జాతుల వాళ్ళు సామాజిక అనాథలు. సమాజం వాళ్ళు బాగుల గురించి పట్టించుకోవడం మానేస్తారు. అర్బనైజేషన్ అనేది రూరల్ దిస్ లిబరలైజేషన్ అనేటువంటి
ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ వృత్తులన్నీ కూడా మరుగున పడిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడో రోడ్ల మీద కంకర్లు కొట్టుకుంటూ రిక్షాలు దొరుకుతుంటూ టౌన్లో సెటిల్ అయ్యేటటువంటి ప్రాసెస్లో ఉన్నారు. వాళ్ళు ఒక తాటి మీదకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 31వ తారీఖు చేసేటటువంటి ప్రోగ్రాం బేసిక్గా వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేస్తుంది. ఈ సీడ్ ప్రోగ్రాం విజయవంతం కావడానికి మీ వైపు నుంచి ఇచ్చేటువంటి సలహాలు సూచనలు? సీడ్ ప్రోగ్రామ్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. అక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు విభిన్న జాతులు కాబట్టి వీళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. సంచార జాతులు మన సంస్కృతికి వారధులు. గేయాలతో వేల సంవత్సరాల చరిత్రను తెలుపుతూ, వేషభాషలతో సంస్కృతిని నిలుపుతూ, జంతువుల మచ్చికతో ప్రకృతితో మమైకమవుతూ నిరంతరం దేశవ్యాప్తంగా సంచరించేవారే మన సంచార జాతుల వారు. 1857 స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి బ్రిటిష్ వారిచే క్రిమినల్ ట్రైబల్స్ యాక్ట్తో అణిచివేయబడ్డారు. స్వతంత్రం వచ్చిన తరువాత ఆగస్టు 31, 1952లో చట్టపరంగా విముక్త జాతులుగా గుర్తించబడ్డారు. కానీ బ్రిటిష్ పాలనలో పడిన మచ్చ తొడవబడలేదు. దేశంలో సుమారు 1400కు పైగా, రాష్ట్రంలో 64కు పైగా తెగలు ఉన్నవారు సంచార జాతుల్లో ఉన్నారు. రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డుతో సహా ఎటువంటి చిరునామా లేని సామాజిక అనాథలుగా సంచార జాతుల వారు జీవిస్తున్నారు. విముక్త జాతుల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 2014లో జాతీయ కమిషన్ నియమించి 2019లో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పాలనలో ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించారు. ఫిబ్రవరి 2022లో 200 కోట్ల రూపాయలతో సీడ్ పథకాన్ని ప్రారంభించి ఉచిత నైపుణ్య శిక్షణలు, పూర్తి విద్యా వేతనాలు, వసతి గృహాలు అందిస్తూ హాస్టళ్లు ఏర్పాటు చేసి గుర్తింపు పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేసి స్వయం ఉపాధికి ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. రాష్ట్రంలోని సంచార జాతుల వారు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపట మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందరికీ అందించేందుకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న మహోత్తర కార్యక్రమం స్ఫూర్తి. ఆగస్టు 30వ తేదీన విజయవాడలో జరిగే సంచార జాతుల సభలో పాల్గొని విముక్త జాతుల ఐక్యతను చాటి సంక్షేమాన్ని, అభివృద్ధిని సాధించి వికసిత భారతంలో భాగమవుదాం.